సివిల్ సొసైటీని కమ్మేస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ప్రతి వ్యూహాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ వర్షాకాల సమావేశాల తీరు ఏ రకంగా ఉండవచ్చు సార్? అధికార పార్టీ పైచేయి సాధిస్తుందా? అధికార ఎన్డీఏను ధీటుగా ఇండియా కూటమి ఎదుర్కోగలుగుతుందా? అంటే ఈ పార్లమెంట్ సమావేశాల ముందు జరుగుతున్నాయి ఏంటి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒకటి, నీట్ పేపర్ లీక్స్, దేశవ్యాప్తంగా జెన్జీ ప్రొటెస్ట్లు ఇంక్లూడింగ్ ఈరోజు కూడా. రెండు, రామ్ టెంపుల్ థెఫ్ట్, దొంగతనము. ఇది భారతీయ జనతా పార్టీ కోర్ కాన్స్టిట్యున్సీలను చెదరగొట్టినటువంటి రెండు పరిణామాలు. మీకు భారతీయ జనతా పార్టీకి 2014 నుంచి ఇప్పటి వరకు ఓటు వేస్తున్న వాళ్ళలో మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీ. ఆ తర్వాత హిందూ మత విశ్వాసాలను వల్ల భారతీయ జనతా పార్టీ, హిందూ మత విశ్వాసాలు అందరికీ ఉంటాయి, ప్రతి హిందువుకు విశ్వాసం ఉంటుంది, కానీ ఆ మత విశ్వాసానికి ఒక రాజకీయ వ్యక్తీకరణ చేసేటువంటి సెక్షన్స్, అంటే ఎందుకంటే బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ వల్ల ఈ రెండు సెక్షన్లు ఇవాళ చెదిరిపోయాయి. మీకు బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. మీకు నీట్ ఎగ్జాము, సిబిఎస్ఈ, పేపర్ లీకులు, అసలు కనీస అకౌంటబిలిటీ లేకపోవడం, ఎగ్జామ్స్ టైంలో పరీక్షపై చర్చ అని వస్తూ ప్రైమ్ మినిస్టర్ పిల్లలతో మాట్లాడతాడు. ఇంత జరుగుతున్న నీట్పై చర్చ అని ప్రైమ్ మినిస్టర్ రారు. ప్రైమ్ మినిస్టర్ కనీసం ఇంత ప్రొటెస్ట్లు జరుగుతున్న ఒక కాన్ఫిడెన్స్, ఎస్ నేను మీ భవిష్యత్తు గ్యారంటీ ఇస్తాను, నేను ఇక ముందు జరగకుండా చూస్తానని మాట్లాడారు. ఇంత రామమందిరంలో దొంగతనం జరిగినా, భారీ ఎత్తున దొంగతనం, భూకుంభకోణాలు, విరాళాల దొంగతనం ఇంత జరుగుతుంటే ప్రధానమంత్రి ఇప్పటికీ మౌనం, ఏమీ మాట్లాడరు. ప్రతి చిన్న విషయంలో మాట్లాడే నరేంద్ర మోడీ తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ అది, 15 మందిలో 12 మంది తానే నియమించాడు. సో తానే శంకుస్థాపన చేశారు, తానే మోడీయే ప్రారంభించారు. ఇంత జరిగితే నాకు సంబంధం లేదని ఎలా ఉంటారో నాకు చెప్పండి, నాకు సంబంధం లేదు అంటూ అసలు మణిపూర్ పైన ఎలా నెల రోజులు మాట్లాడలేదో, మణిపూర్ అంతే ఒక ఎత్తు. ఇదే ఇంకా అన్యాయం, ఎందుకంటే రామ మందిర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు మోడీ, దానివల్ల అధికారంలోకి వచ్చారు, తాను ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈరోజు ఆ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఎన్నికలు గెలవడానికి రామ మందిరం నినాదమే ఉపయోగపడుతూ వచ్చింది. ఆఖరికి రామ మందిర శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అన్నీ తానే నడిపించాడు, ట్రస్ట్ తానే నియమించాడు, తన ఆఫీస్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీనే కన్స్ట్రక్షన్ కమిటీకి చైర్మన్గా పెట్టాడు, తనకు అత్యంత సన్నిహితులైన చంపత్ రాయ్నే జనరల్ సెక్రటరీగా ట్రస్ట్కి నియమించారు. ఆయన తన డ్రైవర్ను, తన అత్యంత సన్నిహితులైన డ్రైవర్ను ఆ విరాళాల కలెక్షన్కు కౌంటింగ్కు పెట్టుకున్నాడు. ఆ డ్రైవర్ తన ఇంకో ఫ్రెండ్ను పెట్టుకున్నాడు. అందరు కలిసి ఉన్నదంతా తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉన్న దాంట్లో అంతా కాకపోయినా ఎంత తీసుకెళ్లారో లెక్క తెలియదు, చాలా పరిమితం అంటున్నారు. ఆడ అమౌంట్ ముఖ్యం కాదు, క్వాంటిటీ ముఖ్యం కాదు. రామ మందిరంలో దొంగతనం ఏంటి అని. రాముడు ఎవరు? రాముడు మర్యాద పురుషోత్తముడు, రాముడు సత్యవాక్ పాలకుడు, రాముడు భూమిపైన సత్యానికి మూర్తిభవించిన స్వరూపము, ధర్మానికి మూర్తిభవించిన స్వరూపమైన రాములవారి గుడిలో రాములవారి భక్తులు ఇచ్చినటువంటివి రామ భక్తులే దొంగతనం చేస్తే, దొంగతనం చేయడం వాళ్ళు రామ భక్తులే. మళ్ళీ వాళ్ళు ఎవరు రావణ భక్తులు కారు, వాళ్ళేమి హిందూ ద్రోహులు కారు, వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు కారు. రేపు బహుశా అంటారేమో అందులో పాకిస్తాన్ ఏజెంట్లు చొరబడ్డారు అని. వాళ్ళే లౌకికవాదులు కారు, వాళ్ళు కుహనా లౌకికవాదులు కారు. మరి వాళ్ళే జరిపితే ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ మౌనమే, ప్రభుత్వం ఇప్పటికీ మౌనమే. అందువల్ల ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలకు బలమైన ఆయుధాలు అవుతాయి. ఇప్పటిదాకా బ్యాటింగ్ బీజేపీ చేస్తే ఇప్పుడు అపోజిషన్ చేస్తుంది. అది గమనించే అపోజిషన్ వీకెండ్ చేసే పని ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందు నుంచే జరుగుతోంది. ఎలా జరుగుతోంది? ఈ రెండే కాదు, మీకు మూడోది కూడా చెప్తాను. పశ్చిమాసియా వార్ కంప్లీట్గా ఒక డిజాస్టర్ ఫారిన్ పాలసీ ఎక్కడ ఇంతవరకు. ఎందుకంటే మనకు గల్ఫ్ ఎంత ముఖ్యమంటే మన దేశ చమురు అవసరాల్లో 2/3 అక్కడి నుంచి వస్తాయి, మన దేశ ఎల్పిజి అవసరాల్లో 50% వస్తాయి. ప్రతి ఏటా $5,000 కోట్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఇంటికి పంపిస్తారు. 1 కోటి మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి కీలకమైన ప్రాంతంలో వార్ జరిగితే భారతదేశం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే మనం తీసుకున్న ఒక రాంగ్ ఫారిన్ పాలసీ. అప్పటిదాకా ప్రభుత్వాలు అటు ఇజ్రాయెల్, అమెరికా, ఇటు ఇరాన్, అటు సౌదీ, యుఏఈ లాంటి అరబ్ దేశాలు ఈ 4 రకాల ఫోర్సెస్ మధ్య బ్యాలెన్స్ చేశారు.
నరేంద్ర మోడీ మొత్తం వదిలేసి కంప్లీట్ అమెరికా ఇజ్రాయెల్ కౌగిల్లోకి ఇండియన్ ఫారిన్ పాలసీని తీసుకెళ్లారు. దాని రిజల్ట్ ఏంటి అంటే ఇవాళ పశ్చిమాసియాలో వార్ జరుగుతుంటే మనకు వ్యూహాత్మకంగా ఆర్థికంగా అత్యంత కీలకమైన మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో వార్ జరిగితే మనం ఎక్కడున్నాం? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సెషల్స్ ఎక్కడెక్కడో పర్యటనలో ఉన్నారు. ఎందుకు? మన పాత్ర లేదు. పనికి మాలిన దివాలా కోర్ పాకిస్తాన్ ఇవాళ ఆడ ఒక పెద్ద పౌరోహిత్య పాత్ర పోషిస్తోంది. ఇది ఇండియాస్ ఫారెన్ పాలసీకి ఒక డిజాస్టర్. ఇంతకన్నా వినాశకరమైన విదేశాంగ విధానం మనం ఎప్పుడు చూడలేదు. 1950s కొరియన్ వార్లో మనం గ్లోబల్ కన్వర్జేషన్లో మనం ఉన్నాం. సో అందువల్ల ఇవి క్లియర్గా బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. అందువల్ల పార్లమెంట్లో ఇవాళ అపోజిషన్కు బలమైన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇది గమనించి ప్రతిపక్షాన్ని వీకెండ్ చేసే పని బీజేపీ ముందు నుంచి చేస్తోంది. ఇవాళ కనీసం లాస్ట్ పార్లమెంట్ సెషన్కి ఈ పార్లమెంట్ సెషన్కు ఒక 37 ఎంపీస్ను బీజేపీ లాక్కుంది. మీకు తృణమూల్ కాంగ్రెస్ చెందిన 20 ఎంపీస్, శివసేనకు చెందినటువంటి ఎంపీస్, మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీస్. సో ఏ పార్టీలోనైనా గెలవండి, వచ్చి బీజేపీలో చేరండి. ఈ నినాదాన్ని తీసుకొని రాజకీయ పార్టీలు ముక్క చెక్కలు చేసి గెలిచిన ఎమ్మెల్యేలను రాజకీయ నైతిక విలువల్ని కంప్లీట్గా సర్వనాశనం చేసి వాళ్ళందరినీ ఎన్డీఏలో కలుపుకొని మందబలంతో గెలవాలి పార్లమెంట్లో. ఎందుకంటే ధర్మయుద్ధం చేయలాడు. ఎందుకంటే ధర్మయుద్ధం ప్రతిపక్షాల వైపు కనబడుతుంది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ వల్ల. అందువల్ల మందబలంతోనైనా గెలవాలి, ధర్మబలంతో గెలవలేం కనుక అని ఒక ఎత్తుగడగా ఈ పని చేస్తుంది. డిఎంకేను తన వైపు లాక్కోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీలో కూడా చీలిక తెస్తారని అంటోంది. ఇలా అన్ని పార్టీలను ముక్కలు చెక్కలు చేసి తన మందబలంతో గెలవాలి అనేది భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ సమావేశాలు ఒక వేదిక మార్చుకుంటోంది. అదే సమయంలో అపోజిషన్ స్ట్రెంత్ రీత్యా వీకెన్ అవుతుంది, డౌట్ లేదు, అనుమానం లేదు. మీకు గతంతో పోలిస్తే ఎంపీల సంఖ్య తగ్గిపోతుంది. కానీ ఇష్యూస్ రీత్యా చూస్తే మీకు అపోజిషన్ వైపు పై చేయింది. మీకు యుద్ధంలో ధర్మమే గెలవాలి అనుకుంటే ఇవాళ అపోజిషన్ పై చేయి ఉంటుంది. లేదు బలమే గెలవాలి, ఖండబలమే గెలవాలనుకుంటే ప్రభుత్వానికి పై చేయి ఉంటుంది. ధర్మబలం గెలుస్తుందా, ఖండబలం గెలుస్తుందా పార్లమెంట్ వేదికలో తెలుస్తుంది. ఈలోగా అపోజిషన్లో యూనిటీ మాత్రం పెరిగింది థ్యాంక్స్ టు ఈ పరిణామాల వల్ల. అందుకే న్యూటన్ థర్డ్ లా ఆఫ్ ఫిజిక్స్ మోషన్ ఉంది కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. సో ప్రభుత్వం ఒకవైపు ప్రతిపక్షాన్ని విభజించి బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంటే దాని రియాక్షన్ ఏంటి? అంతకుముందు కాంగ్రెస్తో కలిసి రాని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా అపోజిషన్ యూనిటీలో భాగమైంది. అంతకుముందు దూరంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఇండియా కూటమిలో భాగమై ప్రొటెస్ట్లో పాల్గొంటుంది. ఎందుకు? వాళ్ళ ఎంపీలందరినీ బీజేపీ లాగేసుకుంది కనుక. సో అందువల్ల అపోజిషన్ ఈజ్ మోర్ యునైటెడ్ టుడే. అంటే 3 ఫ్యాక్టర్స్